హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఈరోజు మురికి పట్టిన దువ్యాన్లని, స్విచ్ బోర్డ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ వీడియోలో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మీకు కనుక ఈ వీడియోస్ అంతా చూసాక నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద లైక్ కొట్టండి. ఇప్పుడైతే ఒక మగ్గు తీసుకున్నానండి. నేను దువ్వెనలు ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. ఆ మగ్గులో ప్రిల్ లిక్విడ్గా వేస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ సరిపోతాయండి. దువ్వెనలు కొద్దిగా ఉంటాయి కాబట్టి. ఇదైతే వాషింగ్ లిక్విడ్, బట్టలకు వేస్తాం కదా వాషింగ్ మిషన్లో, అలాంటి లిక్విడ్ అనమాట. లేదంటే మీ దగ్గర లిక్విడ్ లేదంటే సర్ఫ్ వేసుకోవచ్చు. బాగా మరిగే నీటిని మాత్రం ఇందులో వేసేస్తున్నాను. పాత్రలు తోమే లిక్విడ్ ఒకటి, బట్టలు ఉతికే లిక్విడ్ ఒకటి, 1 స్పూన్ వేసానండి అంతే. నేను వాషింగ్ లిక్విడ్, బట్టలు ఉతికే లిక్విడ్ అయితే సర్ఫ్ కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. దువ్వెనలు, మురికి పట్టిన దువ్వెనలన్నీ వేసి ఇలా నానబెట్టాను. చూడండి ఎట్లా మురికిగా ఉన్నాయో. ఈ వీడియో కోసమే చాలా రోజులు నేను క్లీన్ చేయలేదు. ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి అంతా క్లీన్ చేస్తున్నాను. దువ్వెనలు బాగా మురికి పట్టింటే మాత్రం నైట్ పెట్టేస్తారనుకోండి, ఎర్లీ మార్నింగ్ మనము క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు నానబెడితే బాగుంటుంది. 2 వైపులా నానేటట్టు పెట్టుకోండి. నేనైతే మగ్గులో కాబట్టి ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు తిప్పి నానబెట్టుకున్నాను. ఒక ట్రే లాంటిది తీసుకుంటే బెటర్ అనుకుంటా. ఎందుకంటే వాటర్ పోసి ఫుల్గా దువ్వెనలన్నీ మునిగేటట్టు నీళ్ళు పోసేసినామంటే మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు. వీకెండ్స్ కానీ అట్లా టైం ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా. ఒక టూత్ బ్రష్, మన పాతది ఏదన్నా ఉంటే వాడని టూత్ బ్రష్ తీసుకొని ఇలా మొత్తం లైన్స్లో ఉండే మురికి అంతా నీట్గా బ్రష్ చేయాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఇట్లా డైరెక్షన్లో, ఇట్లా ఫ్రంట్కి ఒకసారి బ్యాక్ ఒకసారి మనం ఇట్లా చేస్తే ఇలా లోపల ఉండే మురికి అంతా వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ దువ్వెనలు మనము చాలా క్లీన్గా పెట్టుకోవాలండి. చాలామంది దువ్వెనలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే మనకు దీనివల్లనే డాండ్రఫ్ లాంటిది వచ్చి మనకి అలర్జీస్, తలలో రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఎప్పటికప్పుడు హాట్ వాటర్లో ఇలా సర్ఫ్ కానీ ఏది ఉంటే అది మనకు అందుబాటులో ఉన్న దాంతో మనం కాసేపు అండి, ఒక ½ అన్ అవర్ కేర్ తీసుకున్నామంటే శుభ్రంగా ఉంటాయి. మనం వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, వాడుకోవడానికి బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట. నేనైతే అన్ని దువ్వెనలని నీట్గా బ్రష్ చేశానండి. బ్రష్ చేసి అన్నీ ఒకవైపు పెట్టుకున్నాను. మగ్గులో కూడా చాలా మురికి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మంచినీళ్ళతో శుభ్రంగా అంతా పోయేటట్లు కడుక్కుందాము. దీంట్లో మనకు జిడ్డు ఉంటుంది కదండి, ఆయిల్ ఖచ్చితంగా కూమ్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ మరకలు అంటే ఆయిల్ పోవడానికి మనము ప్రిల్ లిక్విడ్ వేసామన్నమాట. విమ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, ఆ 2 డ్రాప్స్ వేసుకుంటే మనకు షైనింగ్ వస్తుంది. ప్లస్ జిడ్డు లాంటిది ఇట్లా చేతికి అంటుకోకుండా జిడ్డు లాంటిది ఉంటే పోతుంది. చూస్తున్నారు కదా బాగా కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టాను. బాగా తుడిచేసాక క్లాత్తో నీట్గా ఇట్లా మెరిసిపోతున్నాయి చూడండి, తళతళ మెరిసిపోతున్నాయి, తళతళ మిలమిల చాలా బాగున్నాయి కదా. మనం చేశాక ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఇవంతా పనులు మనం సొంతంగా చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట. చాలా క్లీన్గా వెళ్ళిపోయాయండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. రకరకాల దువ్వెనలు అనమాట, హాస్టల్ నుంచి వచ్చినవి పిల్లలకి ఇస్తుంటాం కదా, అవి ఇవి అన్నీ కలిపి చాలా మంచిదండి. హెల్త్కి మంచిది, చూడ్డానికి కూడా చాలా క్లీన్గా నీట్గా మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి స్విచ్ బోర్డ్స్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ దువ్వెనలు, స్విచ్ బోర్డ్స్ లేని ఇల్లు ఉండదు కదండి. మన ఇంట్లో రోజువారీ క్లీనింగ్లో ఇది ఒక భాగం అనమాట. ఈ స్విచ్ బోర్డ్స్ కూడా రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు 1-2 నెలలకు ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎట్లా పడితే అట్లా చేతులు వేసి తుడుస్తుంటాం కదా, మరకలు మరకలుగా ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నది పారాచూట్ కొబ్బరి నూనె కాటన్ అండి. ఈరోజు స్విచ్ బోర్డ్స్ను 2 రకాల ఐటమ్స్తో నేను క్లీన్ చేయడం చూపించబోతున్నాను. ముందుగా ఒక కాటన్లో మనము ఈ కొబ్బరి నూనె పోసుకొని అది బాగా పిండేసానండి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకున్నాను. అట్లా తడుపుకున్న కాటన్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. మీరు క్లీన్ చేసేటప్పుడు ఈ కొబ్బరి నూనె అయితే పర్లేదండి, ఒకసారి ఎందుకైనా మంచిది మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసి మీరు క్లీన్ చేసుకోండి. కరెంటుతో పని కదా, చాలా జాగ్రత్తగా. నేనైతే కొబ్బరి నూనె కాబట్టి ఆన్లో తడి లాంటిది ఏం లేదు కాబట్టి నేను ఆన్లో పెట్టి తుడుస్తున్నాను. ఎవరైనా చిన్నపిల్లలు అలా ఉంటే మాత్రం ముందు జాగ్రత్తగా స్విచ్ బోర్డ్ అదే మెయిన్ ఆఫ్ చేసి స్విచ్ బోర్డ్ క్లీన్ చేసుకోండి. ఒక్కసారి ఆయిల్ పెట్టినది ఇట్లా తుడిచేసరికి మరకలన్నీ ఎట్లా పోతున్నాయో చూడండి. పోయిన తర్వాత ఒకసారి కొబ్బరి నూనెతో కాటన్తో అంతా మొత్తం తుడిచేసాక పొడి పొడిగా ఉండే క్లాత్తో ఒకసారి అలా గట్టిగా అదిమేసి తుడిచేసామంటే నీట్గా పోతాయండి. ఇది లైట్గా అంటే ఎక్కువ మరకలు లేని స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి బోర్డ్స్కి మాత్రము ఇది ఈజీగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చాలా తేలిగ్గా పనిచేస్తుంది. అందరి ఇళ్ళల్లో కొబ్బరి నూనె అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ
ఈజీ టిప్ అండి, చాలా సింపుల్ చిట్కా ఇది. ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత బాగా పోయిందో. మనం ఖాళీగా ఉన్నప్పుడు 5 నిమిషాలు కేటాయిస్తే స్విచ్ బోర్డ్స్ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఇంటిని ఇలా మెయింటైన్ చేసుకుంటుంటే మనకి చాలా బాగుంటుంది. అంటే మనము టీవీ స్విచ్లు అవి ఎక్కువ వాడుతుంటాం కదా, మెయిన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అట్లా. ఇంకో టిప్ చెప్తాను చూడండి. ఈ స్విచ్ బోర్డు చూస్తున్నారు కదా ఎంత మురికిగా ఉందో. ఇప్పుడు ఇట్లాంటి పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, దానికి పేస్ట్ వేసుకొని మొహం కడుక్కొనికనే కాదు, బోర్డ్స్ క్లీన్ చేయడానికి కూడా పనికొస్తుందండి. పేస్ట్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది బ్రష్ కొద్దిగా తడిపి, అంటే తడి ఉంటే చాలు, వాటర్ కారాల్సిన అవసరం లేదు. ఆ తడి మీద కొద్దిగా మనం బ్రష్ కడిగి ఎట్లా పేస్ట్ వేసుకుంటామో అలాగే బ్రష్ కడిగి పేస్ట్ వేసి ఒక్కసారి ఇలా రుద్దేసేయాలి. చూడండి ఇట్లా రుద్దుతుంటేనే మరకలు వెళ్ళిపోతాయి. మీకు బాగా ఈజీగా వీడియోలో తెలిసిపోతుంది. కాసేపు అట్లా బ్రష్ చేసామనుకోండి, బోర్డ్ అంతా నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట మరకలు. చూడండి అక్కడ ఉండే నల్లగా ఉన్న మరక కూడా వెళ్ళిపోతుంది చూడండి. 5 నిమిషాలండి. ఎక్కువ మురికి ఉండే స్విచ్ బోర్డ్స్కి మాత్రం ఈ పేస్ట్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్లగ్ పెడతాం కదండి, అక్కడ బీ కేర్ఫుల్ అండి, ముందుగానే చెప్తున్నాను. వీడియో చూసి డైరెక్ట్ పెట్టొద్దండి. మెయిన్ ఆఫ్ చేసుకోండి. ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మెయిన్ ఆఫ్ చేస్తే బెటరు. ఎందుకంటే ఇది తడి ఉంటుంది కాబట్టి, కొబ్బరి నూనెకైతే అంత తడి ఉండదు కాబట్టి పర్వాలేదు. ఇది తడి ఉంటే మాత్రం లాగేస్తే ఇబ్బంది. ముందు జాగ్రత్తగా మనం మెయిన్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టెన్షన్ ఉండదన్నమాట. అందులో ప్లాస్టికే కాబట్టి అంత తొందరగా లాగదు. మీరు ధైర్యంగా ప్లాస్టిక్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అంతే, పేస్ట్ రుద్దినామా మళ్ళీ వెంటనే దాన్ని పొడి క్లాత్తో, కొద్దిగా తడి క్లాత్తో ముందు తుడవాలండి. పేస్ట్ కాబట్టి పొడి క్లాత్తో రాదు. కాస్త క్లాత్ తడుపుకొని తుడిచేయాలి. ఫస్ట్ ఒక ట్రిప్ తడి క్లాత్తో తుడిచేయాలన్నమాట. బాగా నీట్గా అన్ని లైన్స్లో అది ఫ్యాన్ది ఉంటుంది కదండి, దాన్ని కూడా మొత్తం నీట్గా ఫ్యాన్ స్విచ్ దగ్గర కూడా మనము నీట్గా తుడిచేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు, చాలా తెల్లగా నీట్గా అయిపోతుందండి. సింపుల్ మరకలకైతే మనకి పారాచూట్ కొబ్బరి నూనె సరిపోతుందండి. ఇలా కాస్త డార్క్గా ఎక్కువ మురికిగా ఉండే స్విచ్ బోర్డ్స్ మాత్రం పేస్ట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి, మీకు కూడా హ్యాపీనెస్ ఉంటుందండి. మన పని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లో చిన్న పనులు చేసుకుంటే అదొక ఆనందం అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఉపయోగపడే వీడియోని చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.